హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మా ప్రియతమ నాయకుడు విజనరీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్లోకి రాకముందు గట్టిగా నొక్కి ఒక్కాడించి బళ్ళ గుద్ది మరీ చెప్పారు, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయిని కనబడకుండా చేస్తా, గంజాయిని ఎవడు అమ్మినా ఎవడు సేవించినా మాదక ద్రవ్యాలు ఎవరి దగ్గర ఉన్నాయని తెలిసినా కూడా ఉక్కు బాధంతో తొక్కేస్తా, క్షమించేదే లేదు ఆ తమిళ్ళు అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఓకే, మాకు పెద్ద మనిషి విజనరీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే అయిపోయిద్దని నమ్మకంతో మేము గబా 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 ఓట్లు గుద్దేశాం. ఇప్పుడు చూస్తేనేమో శ్రీకాళహస్తిలో గంజాయి వా పోలీసు కాలర్ పట్టుకొని బస్సులోంచి లాగి మొత్తం బాబు బాబు వదులు వదులు అంటున్నా, ఎవరు చెప్తున్నా తప్పు చేస్తున్నాం అంటున్నా కూడా వినకుండా కాలర్ పట్టుకొని లాగి కింద పడేశాడు. అంతగా గట్టిగా పోలీసులు పక్కనే మాట్లాడుకుంటూ ఫోన్ తీసుకుని వెళ్తుంటే కత్తి తీసుకొని దానికి ఉన్నటువంటి కవచాన్ని తీసి పొడవడానికి ప్రయత్నించాడు. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి, భలే ఉంటుంది. అసలు నాకు భలే నచ్చింది ఆ వీడియో. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గంజాయి మొత్తంలో యువత ఊగుతూ వాళ్ళపైన చేస్తున్నటువంటి దాడులు. పోలీసుని చొక్కాలు పట్టుకొని కొడుతూ ఉన్నారు. మన అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళేమో తినడానికి వచ్చారు పోలీసులని పద్ధతిగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా టీడీపీ వాళ్ళు వెళ్తే కుర్చీ వేసి కూర్చోబెట్టి వాళ్ళకి టీ ఇచ్చి వాళ్ళ పని చేసి పంపించాలని అల్టిమేటం జారీ చేస్తారు. మరి ఇట్లా పోలీసులను దాడి చేయక ఏం చేస్తారు? సో చంద్రబాబు నాయుడు గారు వర్షం ఏముందో చూడండి. మళ్ళీ నేనేదో అన్నా, నేను ఎక్కడికక్కడికే మీరు చూశారు. ఇప్పటికే మీరు చూశారంట. ఏం సార్, ఏం చూసాను చెప్పండి. నేను ఎక్కడికక్కడ గంజాయి పూర్తిగా నిషేధించాం. ఎక్కడ పంటే లేకుండా కాపాడాం. ఓ అమ్మో, నిజమే సార్. మీరు చూశారు. నేను ఎక్కడికక్కడ గంజాయి పూర్తిగా నిషేధించాం. ఓకే సార్. ఎక్కడ పంటే లేకుండా కాపాడాం. సో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లోకి రాకముందు 100 రోజుల్లో గంజాయిని పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. రీసెంట్గా మాట్లాడుతూ గంజాయిని నిషేధించడం ఎక్కడెక్కడ ఏమీ లేకుండా చేసామని కూడా చెప్పారు. మళ్ళీ ఇంకో వీడియో, అది నాకు దొరకలేదు కానీ మీకు చూపించాలనుకున్నా. గంజాయిని నిషేధించడం ఎవరి వల్ల కాదని కూడా ఆయనే అన్నారు. కానీ ఆయన ఇలాకాలోనే చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలోనే గంజాయి పండిస్తున్నటువంటి ఒక రైతు. ఇది ఎక్కడ? గంజాయిని కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలం చిన్నగుడిపల్లి పంచాయతీ కొత్తూరు మండలం నాగరాజు అనే వ్యక్తి పొలంలో గంజాయి పండిస్తున్నట్లుగా గుర్తింపు. ఇది ఎవరు చెప్పారు చెప్పండి సార్, చెప్పండి. మీ కుప్పంలోనే పాపం ఆయన నాగరాజు అనే వ్యక్తి. నిజమేలే, ఏం చేద్దాం, పంటలు లేవు, దరిద్రం తాండవేస్తుంది, అసలు సరిగా పథకాలు ఏమి వెళ్ళట్లేదు, ప్రజలు ఇలాగ ఇంకెలా అవుతారు, వేరే దారుల్లో పంటని పండిస్తూ ఉంటారు. అలాగే ఈయన కూడా గంజాయిని పండిస్తున్నారు కుప్పం నియోజకవర్గంలో. మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పంట లేదు, ఎక్కడ ఏమి లేదు అనేసి సార్ చెప్తూ ఉంటారు. సార్ ఒక విషయం చెప్పమంటే నేను నిజంగా చెప్తా, మనం చేసేది ఒకటి చెప్పేది ఒకటి సార్. అమరావతిలో కాన్సన్ట్రేషన్ చేసి కిలోమీటర్ రోడ్డుకి 80 కోట్లు ఖర్చు పెట్టే కన్నా విద్యార్థులు వీళ్ళ భవిష్యత్తు కోసం మంచి స్కూళ్ళని పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత స్కూళ్ళను బాగు చేస్తే వాటిని ఇప్పుడు మీరు వాడుతున్నారు. వాటిలో కూడా విద్యార్థులు చాలామంది తక్కువ చేరుతున్నారు, ఎందుకంటే మనం ఏం చేయట్లేదు కాబట్టి. దయచేసి ఈ విద్యా వ్యవస్థను ప్రతిష్టం చేయండి, ఇంగ్లీష్ మీడియాన్ని అందరికీ అద్దెలా చేయండి, వాళ్ళని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండే వ్యక్తులుగా తీర్చిదిద్దండి. అంతేగాని మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు సార్. మీరు విజనరీగా, మీకు చాలా మంచి పేరుంది. మన కుప్పంలోనే గంజాయి పండిస్తున్న వ్యక్తులు ఉన్నారంటే మనకే చాలా బాధాకరమైన విషయం కదా. దయచేసి ఈ ఒక్క విషయాన్ని, యువతని ఈ గంజాయికి మత్తు పదార్థాలకు దూరంగా ఉంచండి. ఆ ఒక్కటి మీరు చేస్తే చాలు, దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. మనం అబద్ధాలు చెప్పొద్దు సార్. ఎందుకు విజనరీ అయ్యండి అబద్ధాలు చెప్పాలి అవసరం ఏంటి? వాడు కత్తి తీసుకుని పొడవబోయాడు సార్ కానిస్టేబుల్ని.
ఇటువంటి ఘటనలు కొన్ని మాత్రం రికార్డ్ అవుతాయి, రికార్డ్ అవని ఘటనలు చాలా ఉన్నాయి సార్, వాటిని ఏం చేద్దాం. సో ఓవరాల్గా ఒక విషయం అయితే స్పష్టంగా చెప్తున్నాను సార్, మన గవర్నమెంట్లో గంజాయిని 100 రోజుల్లో తీసేస్తామని చెప్పాం, ఏది తీయలా. ఇంకా గంజాయి తాగి అక్కడక్కడ మనోళ్ళే సార్, మనోళ్ళే, మన కూటమిలో ఉన్న వాళ్ళే ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసులు దొరికాడు సార్, వచ్చిన పోలీసు మీద కాల్పులు జరిపాడు సార్, ఆయన మీద చర్యలు ఏం తీసుకున్నారు సార్? మీ స్థాయికి మీరు ఒక తప్పు చేస్తే ప్రశ్నించాలి. కోడి మాంసం కేజీ పైన 10 రూపాయలు వసూలు చేస్తుందంటే అఖిలప్రియని వదిలేస్తారు, మాధవిరెడ్డి అక్రమంగా భూములు దోచేస్తుందంటే వదిలేస్తూ ఉంటారు, ఇంకొక ఆవిడ వచ్చిన ఉద్యోగాలను అమ్ముకుంటాను సార్ అంటే ఆవిడని వదిలేస్తారు. ఇటు వచ్చి డ్రగ్స్ కేసులు దొరికినటువంటి మహేష్ గౌడ్ ఆయన వదిలేశారు, ఏలూరు ఎంపీని. ఇంకొకడు అరవ శ్రీధర్ అని ఉంటాడు సార్, వాడిని వదిలేశారు. ఎందుకు సార్, ఎందుకు ఇలా చేస్తున్నాం మనం? అవసరం ఏంటి మనకి? వీళ్ళంతా మనకి ఏమైనా అవసరమా సార్? విజనరీగా మీరు లీడర్గా ముందుకెళ్ళాలి, గంజాయిని తీసేయాలి, వేరే పనులు చెప్తారన్నారు. మీ మాటకి వాల్యూ లేకుండా, మీరు ఇచ్చిన పథకాలు హామీలకి కనీస రెస్పాన్సిబిలిటీ లేకుండా దారుణంగా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్, దారుణంగా ఉంది. పథకాలు ఏమి వెళ్ళట్లేదు, మీరు పథకాలన్నీ ఇచ్చేసామని చెప్తారు కానీ వెళ్ళట్లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే ఈ మధ్య ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు, నా మాటకే ఎదురు చెప్తారని మీరు స్టేజ్ మీద తిడుతున్నారు అందరినీ. మీరు ఒక రకంగా ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువైపోయింది. మీరు ఎక్కడికి వెళ్ళినా జనాలు ఎందుకు రావట్లేదు అనేది ఎప్పుడైనా గమనించారా? మీరు ఇంత కష్టపడి ఫేక్ వీడియోలు ప్రతి నెలలో మొదటి వారం చేస్తున్నారు కదా ఫేక్ వీడియోలు, వాటి వల్ల 0 మైలేజ్ అనే విషయం మీకు తెలుసా? మొన్న ఒక ఆవిడకి గేదెలు కొనిపిస్తాను, వాళ్ళ కొడుక్కి కారు కొనిపిస్తా అని చెప్పారు. ఏమైనా జరిగిందా? జరగలా. బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. లోకేష్ గారు ఒక స్కూల్ని పూర్తిగా మూసేస్తున్నామని చెప్పి మూసేయించి మళ్ళీ కడతానమ్మా, నన్ను నమ్మని ట్విట్టర్ వేదికగా కూడా చెప్పి చివరికి ఆ స్కూల్ కూడా కట్టలేదండి. ఒకసారి ఆ అమ్మాయి వేదన వినండి. విద్యా వ్యవస్థను ఎందుకు ఇంత నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాడంటే అది శాసనం కాదా? మరి ఆ శాసనాన్ని నిలబెట్టాలి కదా. ఇప్పుడు ఆడబిడ్డ నిధి ఇవ్వట్లేదు, మరి చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పాడు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు మాట లెక్కలేదు సార్. సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్ సార్, ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి దాని డబ్బులు కూడా సరిగా ఇవ్వలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు మాట ఫెయిల్ అయింది ముఖ్యమంత్రిగా. నిరుద్యోగ వృత్తి ఒక్క పైసా ఇవ్వలేదు సార్ మనం. ఏంది ఇది? ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా మనం ప్రజల్ని మోసం చేస్తున్నామా? లేదంటే ఆ మోసం చేస్తున్నా కూడా మీడియాల ద్వారా, పబ్లిసిటీల ద్వారా నిజంగా అన్నీ చేస్తున్నామని నమ్మిస్తున్నామా? నాకేమో అర్థం కావట్లేదు. ప్రజలకు అందాల్సినవి అంది మీరు ఎన్ని చెప్పినా వింటారు. ప్రజలకు అందాల్సినవి మీరు ప్రామిస్ చేసినవి కనీసం అందకుండా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, పోలీసుల పైన దాడి, గంజాయి మొత్తలో. గంజాయిని ఎక్కడ సార్ నిర్మూలించారు? దయచేసి ఇవన్నీ నిర్మూలించండి. దయచేసి మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకోండి. అప్పుడు మేము మీకు పాజిటివ్గా 100,000 లక్షల వీడియోలు చేస్తాం సార్. ఎందుకు చేయండి? మీరు మంచి చేస్తే ఒక మంచి చేసి చెప్పండి, ఆ వీడియోని మేము చేస్తాం. కానీ మీరు మంచి చేయకుండా వీడియోలు చేయమంటే ఎక్కడి నుంచి చేస్తాం? చేయలేం కదా, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.